హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజీ అన్నపూర్ణ. ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటని అంటే ఆంధ్ర స్టైల్లో రుచికరమైన పీతల కర్రీ అండి. ఈరోజు మా ఇల్లు చుట్టాలతో కళకళలాడుతుంది. తమ్ముడు మరదలు పిల్లలు వచ్చారు. అదేంటంటే మా మరదలకి పీతల కర్రీ అంటే ఇష్టమని తమ్ముడు మార్కెట్కి వెళ్ళి ఒక 2 కేజీలు పీతలు తీసుకొచ్చాడండి. ముందుగా క్లీన్ చేసిన ఈ పీతల్ని వాటర్తో 4-3 సార్లు వాష్ చేసుకుని పెద్ద కడాయి ఒకటి తీసుకుని దానిలో వేసి నీళ్ళు పోయేంత వరకు ఎగిరించుకుని తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. వీటిని మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి, లేదంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది. పీతల్ని క్లీన్ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా చేయాలంట. నాకైతే రాదండి, అందుకని మా తమ్ముడు బయట చేయించుకొచ్చాడు. వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి పీసెస్ని వీటిలో యాడ్ చేసుకుని బాగా మగ్గించుకోవాలి. మళ్ళీ ఒకసారి మొత్తం తిప్పుకొని బాగా మగ్గించుకోవాలి. నేను కూడా ఎప్పుడు పీతల కర్రీ వండలేదండి. మా మరదల హెల్ప్ తీసుకుని ఇప్పుడే ట్రై చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని దీనిలో యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని బాగా మగ్గించుకుంటున్నాను. ఇంకా ఈ కర్రీ అయితే అడుగంటకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ బాగా ఫ్రై చేస్తున్నానండి ఆయిల్లో. ముందుగా రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఆ క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్. చూడండి పీసెస్ ఎంత చక్కగా ఉడికిపోయినాయో. ఇప్పుడు దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ కోసం. ఈ టమాటా పీసెస్ కూడా మెత్తగా ఉడికి దీనిలో కలిసిపోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేస్తున్నాను. కర్రీ చేస్తుండగానే మంచి అరోమా స్మెల్ వస్తుంది. దీనిలోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న 2 రెబ్బలు కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మగ్గించుకొని దీనిలోనే 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా పీసెస్ బాగా ఫ్రై అయ్యి చక్కగా ఉడికిన తర్వాత దీనిలోనే కారం యాడ్ చేసుకుంటున్నాను. మా కారం ఘాటు తక్కువ అండి, అందుకనే 4 స్పూన్లు యాడ్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా కర్రీ ఇలా బాగా ఫ్రై అయ్యి దగ్గరకైన తర్వాత గుజ్జు కోసమని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బాగా ఉడికించుకుంటున్నాను. కొత్తిమీరని కూడా ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నది కొంచెం యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి కలయబెట్టుకుంటున్నాను. కొత్తిమీరను దింపుకునేటప్పుడు కాకుండా కొంచెం ముందుగా వేయడానికి రీజన్ ఏంటంటే ఇది బాగా ఉడికి కర్రీలో కలిసిపోయి అరోమా యాడ్ అవుతుందని ముందుగా వేసాను అనమాట. వాటర్ లెవెల్ బాగా ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని పైన చల్లుకొని ముక్కలకు పట్టేటట్టుగా మొత్తం ఒకసారి కలయబెట్టుకు గుమగుమలాడే ఎంతో రుచికరమైన పీతల కర్రీ రెడీ అండి. ఈ పీతల కర్రీ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కర్రీ అయితే మాత్రం చాలా బాగుంది. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.